నమస్తే, వెల్కమ్ టు క్లూ టుడే. ఆమనగల్ పట్టణ కేంద్రంలో డబ్బుకు లోకం దాసోహమని రుజువైంది. న్యాయంగా బీఆర్ఎస్ పార్టీ 6 సీట్లు గెలిస్తే అన్యాయంగా కాంగ్రెస్ ఒక కౌన్సిలర్ గెలిచి బీజేపీ పార్టీతో గుమ్మక్కై చైర్మన్ పీఠాల్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీని నమ్మి ఓటు వేస్తే ద్రోహం చేసిన చైర్మన్ అభ్యర్థిపై ప్రజలు ఆవేశంతో దాడి చేయడం జరిగింది. ఈ విషయాన్ని అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఉప్పల వెంకటేష్, ఆమనగల్ కౌన్సిలర్ రామకృష్ణపై అక్రమ కేసులు పెట్టడం జరిగింది. అక్రమ కేసులను నిలదీస్తూ నిజాయితీ వైపు నిలిచిన కల్వకుర్తి ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తక్షణమే అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలి, లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్య సంఘాలు అనుబంధ సంఘాలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య సంఘ అనుబంధ సంస్థల నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు మన ఉప్పల వెంకటేష్ గారి, పాప్శెట్టి రాము గారి ఆమన్గల్లో మరీ మెజార్టీతో ఉన్న 8 మందిని దాంట్లో బలోపేతానికి గురి చేసి ఉప్పల వెంకటేష్ గారిని, పాప్శెట్టి రాము మీద SC/ST అట్రాక్షన్ కేసు నామోదం చేయడం జరిగింది. దాని సందర్భంగా కల్వకుర్తి పట్టణంలో రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు వ్యాపార సంస్థలన్నీ బంధు పిలుపుగా ఆర్యవైశ్యులందరం ఐక్యతగా ముందుండి నడుపుతామని హామీస్తున్నాం. ఈరోజు ఉప్పల వెంకటేష్ గారిని బేషరతుగా ఇవాళ కేసు పెట్టింది కాంగ్రెస్ గవర్నమెంటు చాలా విరుద్ధము. ఎందుకంటే ఒక ఆర్యవైశ్యుని ఎదగకుండా కసిరెడ్డి ఆల్రెడీ ఒక సీట్ వస్తే బీఆర్ఎస్లోని ఒక సీటును పత్యనాయకుని బలోపేతానికి గురి చేసి అతని గుంజుకోవడం జరిగింది. వారిని గుంజుకొని పాప్శెట్టి రాముని ఆర్యవైశ్యులు ఎదగకుండా అనగదొక్కాలని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ బీజేపీ కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా చేస్తుంది. ఈనాడు ఆచార్య గారికి ఆమనగల్లో స్థానం లేకుండా చేస్తాడని భయంతో ఉప్పల వెంకటేష్ గారిని మీద SC/ST అట్రాక్షన్ కేసు నామోదు చేయడం జరిగింది. ఆ కేసు విత్డ్రా చేసుకోవాలని మా ద్వారా ఆర్యవైశ్య మహాసభ ద్వారా కోరుచున్నాం. లేదంటే ముందు ఆర్యవైశ్యుల ఐక్యత మరీ విపరీతంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు చేపడతామని ఈ సందర్భంగా మీడియా మిత్రులకు తెలియజేయండి. మన వైశ్యుల రాజకీయంగా అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక ప్రతి అడుగున అణచివేతకు గురి చేస్తున్నారు. నిన్ననే జరిగిన ఒక దురదృష్టకర సంఘటన ఆమన్గల్లో జరిగింది. మన శ్రీ ఉప్పల వెంకటేష్ గారు మరియు పాపిశెట్టి రామకృష్ణ గారు ఇద్దరి సమన్వయంతో ఆమన్గల్ మున్సిపాలిటీలో 8 కౌన్సిలర్లను గెలుచుకున్న వారిని మున్సిపాలిటీ పాలకవర్గాన్ని ఏర్పాటు చేయకుండా వేరే పార్టీలు ప్రయత్నించి మరియు మా మీద వైశ్యుల మీద రామకృష్ణ కానీ మరియు ఉప్పల వెంకటేష్ గారుల మీద కూడా అట్రాసిటీ కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారు. అలా చేస్తే భవిష్యత్తులో మా వైశ్యుల సంఘీభావము, మా నిరసనలు, బంధులు, మిగతా కార్యాచరణ ప్రకటిస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము.